ఈరోజు మనము అలంపూర్ నియోజకవర్గము వేముల గ్రామం దగ్గర ఎర్రవల్లి మండలం ఇది మసూదన్ రెడ్డి గారు ఒక వినూతనమైన ప్రయోగం చేస్తూ ఒక 11 ఎకరాలలో ఒక మంచి వ్యవసాయం చేయాలి. ఈ వ్యవసాయం ద్వారా రైతు బాగుపడాలి. రైతు రేపు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు. చాలా సౌలభ్యంతోన కెమికల్స్ ఏవి వాడకుండా, ఫర్టిలైజర్స్ ఏమి వాడకుండా, పెస్టిసైడ్స్ ఏమి వాడకుండా వ్యవసాయంలో మంచి ఉత్పత్తి తీసుకొచ్చి ఆర్థికంగా బలంగా తయారు చేసే విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. దీనిలో 3 రకాల వ్యవసాయం చేస్తున్నారు. ఒకటి సౌభాగ్య పద్ధతి 5 లేయర్ ఫార్మింగ్ ఒక సిస్టమ్ ఎస్పీకే పద్ధతిలో, ఇంకొకటి పాలేకర్ గారి సిస్టమ్ 36x36 ఒక సిస్టము, అండ్ స్కూల్ ఆఫ్ ఫారెస్ట్ ఒక సిస్టము. ఈ 3 రకాల సిస్టంతో ప్లస్ జీవ వైవిధ్యము, అన్ని జీవరాశులు మన దగ్గర ఉండేటట్టు, ఆర్థికంగా అన్నీ ఉపయోగపడేటట్టు, ఒక్కటి కూడా వ్యవసాయంలో మిగిలినటివి కానీ తగిలినటివి కానీ ఏది కానీ వేస్ట్ కాకుండా ప్రతిదీ ఉపయోగపడేటట్టు, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యేటట్టు, రైతు రాజుగా ఆర్థికంగా బాగున్నప్పుడే సౌలభ్యం వస్తుంది. అటువంటి ఒక క్షేత్రాన్ని ఇక్కడ తయారు చేస్తున్నారు. దానికి ఎంఎస్ఆర్ స్కూల్ ఆఫ్ ఫార్మింగ్తో వస్తున్నారు. దానిలో అన్ని రకాల పంటలు, అన్ని పద్ధతులు, రేపొద్దున వ్యవసాయదారులకు శిక్షణా తరగతుల కొరకు లేదు, ఎవరైనా మంచిగా దీనిలో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఎంజాయ్ చేసేందుకు, అగ్రి టూరిజంను డెవలప్ చేసేందుకు అన్ని రకాలుగా ఆర్థికంగా ఈ వ్యవసాయ రంగంను చేయొచ్చు అని చెప్పి ఒక విధానాన్ని ఇక్కడ ప్రవేశపెడుతున్నారు. వారు మసూదన్ రెడ్డి గారు మరియు స్వప్న గారు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వీళ్ళు దీన్ని ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ పొలం కొని మెల్లమెల్లగా డెవలప్ చేస్తూ ఇవాళ ఒక మంచి చెరువును దొవ్వారు. అది బావి అనే బదులు చెరువు అనొచ్చు, కానీ చెరువును తలపిస్తున్న బావి. అది 25 ఫీట్ల లోతు, స్వయంగా నీళ్లు ఊరుతుంది. ప్లస్ అక్కడ బాతులు కానీ, కోళ్ళు కానీ, ఆవులు కానీ, మేకలు కానీ దానిలోకి వెళ్ళి నీళ్లు తాగి బయటకు వచ్చేటట్టు దాన్ని తయారు చేసిరు. దాని చుట్టూ చాలా మంచిగా చేసిరు. అక్కడ ఒక ఆవుల షెడ్డు, ప్లస్ పక్కనే మేకల షెడ్డు, ఆ పక్కనే కోళ్ళ షెడ్డు, ఈ పక్కనే చేపలు, బాతులు, అంటే ఇవి ఉన్నాయి ఇవి లేవు అనకుండా మొత్తం ఈ 11 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని డెవలప్ చేస్తున్నారు. దాని గురించి రేపు 2వ తారీఖు రోజు విజయరామ్ గారు మరియు మౌలాలి గారు ఇట్లా చాలామంది పెద్దలు వచ్చి దాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. దాని కొరకు మనము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రైతులు ఆ రోజు 2వ తారీఖు రోజు మీరు వచ్చి ఇక్కడ ఆ 3 విధానాల గురించి తెలుసుకొని ఈ జీవ వైవిధ్యం చేసుకొని వాళ్ళ 2 ఎకరాల క్షేత్రమైనా, 1 ఎకరా క్షేత్రమైనా సరే, 50 ఎకరాల క్షేత్రమైనా సరే ఏ విధంగా మనము లాభం పడవచ్చు, రైతు ఏ విధంగా ఆర్థికంగా సౌలభ్యం పొందొచ్చు, తక్కువ కష్టంతోన ఎక్కువ లాభం వచ్చేది అందరూ ఆలోచిస్తున్నారు. కానీ కష్టపడాలి, ఇష్టపడాలి, దానిలో జీవ వైవిధ్యం చేయాలి, భూమిని చాలా రిచ్గా చేసుకోవాలి, గోమాతను కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనం బహుళ ప్రయోజనాలు పొందే క్షేత్రాలను తయారు చేయాలనేదే ఈ సంకల్పం. ఇది దానికి విజయరామ్ గారు వస్తున్నారు, ప్లస్ మౌలాలి గారు కర్ణాటక నుంచి వస్తున్నారు. దాన్ని మనం ఇక్కడ ఒక విధానాన్ని మొత్తం 36x36లో ఇవాళ మనం నిలబడి ఇవాళ 2 రకాల మొక్కలు పెట్టారు. దీనిలో అరటి అండ్ కొబ్బరి పెట్టారు. నెక్స్ట్ స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి పెడతారు. దీనిలో కూడా ఆ పక్కన 5 లేయర్ ఫార్మింగ్ కొరకు అంత ప్రిపరేషన్ అవుతుంది. అది విజయరామ్ గారి సౌభాగ్య సిస్టమ్ ఉంటున్నది. ఇంకొకటి ఈ పక్కన 1.5 ఎకరా ప్లేస్ మొత్తం స్కూల్ ఆఫ్ ఫారెస్ట్ కొరకు చేసినారు. దానిలోకి కూడా పోయి మనం చూద్దాము. అది ప్రతి 5 ఫీట్లకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మొక్కలు పెట్టి అది 2-3 సంవత్సరాలలోనే అత్యధికంగా ఆదాయం తీసుకొచ్చే ఒక వనరు అది రైతుకు. అటువంటి మొక్కలన్నీ తీసుకొచ్చి ఇక్కడ క్షేత్రంలో పెడుతున్నారు. దీనిలో శిక్షణ ఇవ్వడానికి అని చెప్పి 2వ తారీఖు రోజు ఉదయం 9:30 గంటల నుంచి మొదలుపెట్టుకొని సాయంత్రం 5 గంటల వరకు ట్రైనింగ్ క్లాస్ నడుస్తుంది. దాని మీద డిఫరెంట్ వక్తలు వస్తున్నారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటారు. ఆ సబ్జెక్టు గురించి బ్రహ్మాండంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొత్తగా వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళు,
వ్యవసాయం ఆల్రెడీ చేస్తూ నష్టాలలో కష్టాలలో ఉన్నోళ్ళు మళ్ళీ ఈ విధమైన వ్యవసాయం చేసి లాభంలోకి రావాలనుకునే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు, ఈ దాని మీద అభిలాష ఆశయము ఆశ ఉన్నవాళ్ళు మీరందరూ కింద నెంబర్స్ ఇస్తాము. ఆ నెంబర్స్లలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు దానికి ఒక 300 రూపాయలు ఫోన్పేనో లేకపోతే గూగుల్ పేనో లేకపోతే ఏదో ఒక రూపకంగా పంపించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఉదయం ఎర్లీగా వచ్చిన వాళ్ళకు టిఫిను, మధ్యాహ్నం భోజనము, సాయంత్రము స్నాక్స్ ఇవన్నీ ఏర్పాటు చేయబడతాయి. మీతో శిక్షణ కొరకు డబ్బులు తీసుకోవట్లేదు, ఈ ఫెసిలిటీస్ కొరకు డబ్బులు తీసుకుంటున్నారు. దాన్ని కూడా ఏంటి అనంటే మన పద్ధతిలో పండించిన వంటలను మీకు రుచి చూపించేందుకు భోజనం పెడుతున్నారు. ఎందుకొరకంటే ఒకరు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఎటువంటి ఆహారం తినాలనేది కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు. ఆ ఆహారం తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అటువంటి ఆహారాన్ని పరిచయం చేసేందుకే ఈ ప్రోగ్రాం అవుతుంది. ప్లస్ సౌభాగ్య పద్ధతి, స్కూల్ ఆఫ్ ఫారెస్ట్ పద్ధతి, పాలేకర్ గారి పద్ధతి, అన్ని పద్ధతుల గురించి మీరు ఆ రోజు మొత్తం శిక్షణ తీసుకుంటారు. అది ఆదివారం రోజు కాబట్టి దయచేసి అందరూ వచ్చి చాలామంది దీనిలో పాల్గొని ఇది విజయవంతం చేసి మీరు కూడా రేపు ఈ భారతదేశంలో జబర్దస్త్ వ్యవసాయం చేస్తున్నాము, రైతే రాజే అని చెప్పి మీసం తిప్పుకొని తొడగొట్టుకునేటట్టు మీరు తయారు కావాలి మీ గ్రామాలలో అనేది మా అభిలాష. కాబట్టి మీరు ఆ రోజు ఖచ్చితంగా రండి. మీకు ఒక్కొక్కటి పరిచయం చేస్తాము. ఇప్పుడు చూడండి, చూసి మీరందరూ ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ గారు మసూదన్ గారి ఫామ్ ఇది. వీరు మసూదన్ రెడ్డి గారు, వీళ్ళే ఈ ఫామ్ని అంతా చేస్తున్నారు. వారి మాటల్లో కూడా వాళ్ళు ఏమేం చేయాలనుకున్నారు, ఏం చేస్తారో ఒకసారి దాని గురించి వివరించండి. వీళ్ళందరూ మన మిత్రులు, అందరూ ఈ వ్యవసాయం చేసే మిత్రులే. వీళ్ళందరూ కూడా ఈ వ్యవసాయ విధానాన్ని మార్చాలనే ఒక సంకల్పంతోన ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఎప్పుడో 40 ఏళ్ల కింద పాలేకర్ గారు స్టార్ట్ చేసిన ఒక విత్తనం ఇవాళ ఇంతింత అయ్యి అంతంత అయ్యి ఒట్టుడంత అయ్యి ఆఖరికి చిన్న చిన్న గ్రామాలకు కూడా వస్తున్నది. అంటే ఇది పాలేకర్ గారి కృషి, విజయరామ్ గారి కృషి. దీని వెనక ఇంతమంది మహానుభావులు దీని గురించి పనిచేస్తున్నారు. కాబట్టి త్వరలోనే మనమందరం కూడా మంచి భూములను తయారు చేసుకుంటున్నాం, గోవును రక్షించుకుంటున్నాం, ఈ వ్యవసాయాన్ని చేస్తున్నాం అనేదానికి ఇది నిదర్శనం. సో దయచేసి ఇంకా ఈ వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ క్లాస్కు రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. దీని గురించి మసూదన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అండి. సార్ చెప్పినట్లు ఇక్కడ రకరకాల విధానాలు చేస్తున్నాం. ముఖ్యంగా పాలేకర్ గారికి అడగగానే ఒప్పించినందుకు సారు విజయరామ్ గారితో మాట్లాడి రాజవర్ధన్ రెడ్డి సారు వారితో ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేశారు. దీనికి చాలా కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన మన అందరి ఫ్రెండ్స్ కూడా చాలామంది పేర్లు చెప్పాలి. వీళ్ళందరూ కూడా మనకి మొదటి నుంచి మనం వెనక్కుండి ఇది ఎలా చేయాలి ఏంటనేది గైడెన్స్ ఇస్తూ మనకి చాలా సపోర్ట్గా నిలబడ్డారు. వాళ్ళందరూ కలిసి కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి ఈ మోడల్స్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళి మన రాజవర్ధన్ రెడ్డి గారు, విజయరామ్ గారి ఆధ్వర్యంలో రైతులకి ఎన్నో రకాల ఉపయోగాలు చేసే విధంగా ఈ క్షేత్రాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీరందరూ ఈ ట్రైనింగ్ సెషన్కి అటెండ్ అయ్యి మీరు కూడా ఇక్కడ నేర్చుకొని మీ పొలాలలో అభివృద్ధి చేసుకునే విధంగా, మంచి ఆహారాన్ని తినే విధంగా మీరు అవకాశం కల్పిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా బ్యాక్ టు రూట్స్ శ్రీనివాసరెడ్డి అన్న కూడా ఎప్పటి నుంచో చాలా కృషి చేస్తున్నారు దీనికోసం. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. సో ఇక్కడ మనకి ఫారెస్ట్ మోడల్ ఒకటి చేస్తున్నాము. అందులో మనం 20 రకాల మొక్కలు నాటుతున్నాము. నెక్స్ట్ 1 ఇయర్లో ఆల్రెడీ 15 రకాల మొక్కలు నాటాము. అదేవిధంగా సుభాష్ పాలేకర్ గారి మల్టీ మిలేనియర్ మోడల్, వారు మల్టీ మిలేనియర్ మోడల్ అని 36x36 మోడల్ ఉన్నది. అందులో మనకి 7-8 రకాల లేయర్స్ వస్తాయి. దాంతోపాటు విజయరామ్ గారు తయారు చేసిన సౌభాగ్య మోడల్ విత్ 5 లేయర్ కూడా చేస్తున్నాము. ఈ 3 మోడల్స్ కూడా ఇక్కడ డెమో చూపించడం జరుగుతుంది. దయచేసి మీరందరూ రాగలరని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.